హాయ్ అందరికీ నమస్కారం. కొన్ని కథలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని మనల్ని ఏడిపిస్తాయి, కానీ కొన్ని మనల్ని లోనుండి కదిలిస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే కథ మన శరీరం ఎంత బలహీనంగా మారిపోయినా మన మనసు బలంగా ఉంటే ఏది అసంభవం కాదని నిరూపించే ఒక అమ్మాయి కథ. ఆమె పేరు జానెట్ మోసెస్. ఒక ప్రమాదం వల్ల ఆమె శరీరం అంతా దగ్ధమైంది. డాక్టర్లు కూడా ఆమె ఇంకా నడవదు అన్నారు. కానీ 52 శస్త్రచికిత్సల తర్వాత కూడా ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు. నేను మళ్ళీ నడుస్తాను. ఇది కేవలం ఒక చిన్నారి గెలుపు కాదు, ఇది ఒక మనిషి సంకల్ప గెలుపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ గెసిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జానెట్ ఒక చిన్న టౌన్లో పుట్టింది. ఇంట్లో ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. అమ్మ పేరు సారా, నాన్న పేరు డేవిడ్. ఎక్కువ డబ్బు లేదు, కానీ ఆశలు మాత్రం చాలానే ఉన్నాయి. జానెట్కు పరిగెత్తడం అంటే పిచ్చి. స్కూల్కు వేగంగా నడవాలి, గ్రౌండ్లో చివరి వరకు ఆడాలి, రాత్రి వరకు బయట ఫ్రెండ్స్తో గేమ్స్. అమ్మ సరదాగా అంటుంది, నా కూతురు దూకితే గాలి కూడా స్పీడ్ పెంచుకుంటుంది. జానెట్ కళ మాత్రం చాలా స్ట్రాంగ్. డాక్టర్ కావాలి, మనల్ని బతికించే వాళ్ళలో నేనొకరిని అవ్వాలి అనే చిన్న స్నేహభావం. స్కూల్లో టీచర్ అడిగింది, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? ఒకరు చెప్పారు పోలీస్, ఇంకొకరు చెప్పారు టీచర్. జానెట్ ముద్దుగా చెప్పింది, నేను హార్ట్కు డాక్టర్ అవుతాను, పగిలిన హార్ట్ కూడా ఫిక్స్ చేస్తాను. క్లాస్ మొత్తం నవ్వింది, టైప్ చేసుకుంది, కానీ ఆమె కళ్ళలో మాత్రం నిజమైన నమ్మకం. ఒక్కరోజు కూడా ఆమెకు ఊహ రాలేదు, త్వరలో నేల మీద నడవడమే ఒక పెద్ద కల అవుతుందని. జానెట్ పుట్టినరోజు రాబోతుంది. అమ్మ కిచెన్లో కేక్ తయారు చేస్తుంది. చాక్లెట్ కేక్ కావాలి అమ్మా అని జానెట్ జంపు చేస్తూ కిచెన్ దగ్గరే ఉంది. ఇంట్లో పాత వైరింగ్, ఒక వైర్ లూజ్ అయ్యింది. ఫ్రిడ్జ్ దగ్గర స్పార్క్ వచ్చింది. ఒక్కసారిగా పట్టపొగులే మెరుపు లాంటి శబ్దం. పేపర్, కార్డ్బోర్డ్, కర్టన్స్ మంటలు పట్టుకోవడానికి సెకండ్లు చాలాయి. అమ్మ కేక వేసింది, జానెట్ బయటికి, వెంటనే బయటికి రా. అమ్మ నీళ్లు పోస్తుంది, ఫోన్తో హెల్ప్కి కాల్ చేస్తుంది, కానీ పొగ విపరీతంగా పెరిగిపోయింది. జానెట్ రూమ్కి వెళ్ళి తన ఫేవరెట్ టెడ్డీ కావాలని ప్రయత్నిస్తుంది. నిమిషాల్లోనే గది పొగతో నిండిపోయింది. గోడలు ఎర్రగా, వేడిగా. జానెట్ దగ్గుతుంది, ఊపిరి ఆడట్లేదు. చేతులు, కాళ్ళు మంటలకు దగ్గరగా. తలుపు దగ్గర ఆమె ఫ్రేమ్లా పడిపోతుంది. బయట నుండి పొరుగు వాళ్ళు వచ్చి డోర్ బద్దలు కొడతారు. ఎట్టకేలకు ఆమెను బయటకు లాగి తీస్తారు. కానీ అప్పటికి ఆమె చేతులు, కాళ్ళు, మెడ, వీపు భయంకరంగా కాలిపోయాయి. అమ్మ గట్టిగా ఏడుస్తుంది, నా బిడ్డ జానెట్, కళ్ళు తెరువు. జానెట్ జ్ఞానం కోల్పోతుంది. అంబులెన్స్ సైరన్ మాత్రం వినిపిస్తుంది. జానెట్ ఐసీయూలో పడుకొనుంది. తల మీద బ్యాండేజ్లు, చేతుల మీద ట్యూబ్లు. డాక్టర్లు ఓ సీరియస్ డిస్కషన్. బర్న్స్ 80% పైన ఉన్నాయి. లెఫ్ట్ లెగ్ చాలా డ్యామేజ్ అయింది. బోన్ కూడా బాగా దెబ్బతింది. అమ్మ కళ్ళల్లో భయం. ఒక డాక్టర్ ముందుకొచ్చి మృదువుగా అన్నాడు, మేము బతికించేందుకు ఫైట్ చేస్తాం, కానీ ఆమెకు సాధారణంగా నడవడం చాలా కష్టం. ఈ మాట వినగానే అమ్మ హృదయం చీలిపోతుంది. నాన్న సైలెంట్గా గోడను చూస్తూ నిలబడిపోయాడు. అతనికి కూడా కన్నీళ్ళొస్తున్నాయి, కానీ కుటుంబాన్నంతా ఆపడానికి తనను తానే కంట్రోల్ చేసుకోవాలి. రోజులు కదిలాయి. ఒక్కో సర్జరీ, ఒక్కో పీడకల్లా. జానెట్ నొప్పి వల్ల అరుస్తుంది, కొన్నిసార్లు బిగ్గరగా, అమ్మ నొప్పిగా ఉంది, ఇంకా చెయ్యకు ప్లీజ్. అయినా డాక్టర్లకి ఆప్షన్ లేదు. గాయాలు శుభ్రం చేయాలి, చర్మం గ్రాఫ్ట్ చేయాలి, ఇన్ఫెక్షన్ తప్పించాలి. ఒకరోజు డాక్టర్లు ఫ్యామిలీ మీటింగ్కు పిలుస్తారు. విషయం చాలా హార్ష్, కానీ నిజం. ఆమె బతుకుతుందేమో, కానీ నడవడం, జంప్ చేయడం, పరిగెత్తడం ఇవన్నీ చాలా దూరం. సారా కన్నీళ్ళు ఆపుకోలేకపోతుంది. కానీ ఆ రాత్రి జానెట్ పక్కన కూర్చొని ఆమె కూతురి చెవి దగ్గర మెల్లగా అంది, నువ్వు నన్ను విను, వాళ్ళ మాటల్ని కాదు. నువ్వు మళ్ళీ నడుస్తావు జానెట్. ఆ మాట జానెట్ మనసులో దాగిపోయింది. తర్వాత ప్రారంభమైంది సర్జరీల మారథాన్. మొదటి సర్జరీ, ఆకస్మికంగా ఒత్తిడి. మరుసటి రోజు మళ్ళీ డ్రెస్సింగ్, మళ్ళీ బాధ. రెండో సర్జరీ, మూడో సర్జరీ. 1 నెలలోనే 5 ఆపరేషన్లు. తర్వాత గాయాలు మళ్ళీ తెరుచుకున్నాయి. 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం. అప్పటికే ఆసుపత్రి ఇంటి లాంటిది. డాక్టర్లు, నర్సులు వీళ్ళంతా ఇప్పుడు జానెట్ ఫ్యామిలీలా తయారయ్యారు. ప్రతిరోజు ఆపరేషన్కి తీసుకెళ్తున్నప్పుడు జానెట్ తలను ఎత్తి ఒక్క మాట అడిగేది, డాక్టర్, నేను మళ్ళీ నడుస్తానా? డాక్టర్ ఒక్క సెకను ఆగి చెప్పేవాడు, స్మైల్ చేస్తూ అనేవాడు, నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా నడుస్తావు. జానెట్ చాలాసార్లు ఏడ్చింది కూడా. నొప్పి, బ్యాండేజ్ తెగుతున్నప్పుడల్లా, చర్మం తొలగించుతున్నప్పుడల్లా ఆమె అంతర్మదనం.
అన్నీ కోల్పోయాను అనిపిస్తుంది. కానీ అమ్మ కళ్ళలో నమ్మకం ఉంది. నేను ఓడిపోతే ఆమె కూడా ఓడిపోతుంది. అలా 52 సర్జరీలు పూర్తయ్యే సమయానికి జానెట్ శరీరం మీద గాయాలు మాత్రమే కాదు, గొప్పగా ముద్రపడిన జీవిత పాఠాలు కూడా ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత డాక్టర్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడే రీహాబిలిటేషన్ టైం. ఆమె మళ్ళీ నిలబడే ప్రయోగం మొదలు పెడదాం. ఫిజియోథెరపీ రూమ్లో పెద్ద గాజు, బార్స్, ఇతర పేషెంట్ల కేకలు, శ్రమ జానెట్ను వాకర్ దగ్గర నిలబెడతాయి. నీవు ఫీల్ అయిన నొప్పి నీ బలం కన్నా ఎక్కువ కాదు. జానెట్ మొదటి ప్రయత్నం. గంటల తరబడి కేవలం పాదాల మీద నిలబెట్టే ప్రయత్నం మాత్రమే. ఆకస్మిక నొప్పితో తిరిగి పడిపోతుంది. మొదటి రోజు పూర్తిగా ఫెయిల్. రెండో రోజు, మూడో రోజు అదే రిపీట్. నాన్న అవుట్ సైడ్ గ్లాస్కి హ్యాండ్లోంచి తొంగి చూస్తాడు. లోపలికి రాకుండా బయట నుంచే కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఒకరోజు ఫిజియోథెరపిస్ట్ చెప్పింది, జానెట్, లెగ్గు నువ్వు కదలపాలి, నేను కాదు. తెలుసా ఎందుక? బాడీకి హెల్ప్ చేయగలిగే వాళ్ళు మేము, కానీ నీ మనసును లేపేది నువ్వే. ఆ మాట వినగానే జానెట్ ఊపిరి పీల్చుకుంది. ఆమె కళ్ళల్లో చిన్న అగ్ని మెరిసింది. మరో కొన్ని వారాల కష్టశ్రమ తర్వాత ఆమె ఒక చిన్న అడుగు వేసింది. చాలా చిన్నది, కేవలం 1 ఇంచ్. కానీ ఆ 1 ఇంచ్ ఆమె జీవితంలో నైలెన్ అడుగు అయ్యింది. అమ్మ ఆ రోజు రాత్రి దేవుడి దగ్గరకు వెళ్ళి మౌనంగా ధన్యవాదాలు చెప్పింది జానెట్ మొదటి అడుగు కోసం. సంవత్సరాలు గడిచాయి. హాస్పిటల్ నుండి స్కూల్కి మళ్ళీ వెళ్ళడం ఆరంభమైంది. కాళ్ళకి మెటల్ బ్రేస్లు, చేతిలో వాకింగ్ స్టిక్. కొంచెం నడిస్తే చాలు అలసిపోతుంది. క్లాస్లో కొందరు పిల్లలు పిచ్చిగా చూసేవారు, కొందరు కన్నీళ్లు పుట్టించేలా సింపతి చూపేవారు. ఒకరోజు ఒక స్టూడెంట్ సరదాగా అన్నాడు, ఇక నువ్వు రన్నింగ్ రేస్లో పార్ట్ అవుతావా? నువ్వు ముందు ఫస్ట్ వచ్చేదానివి కదా. ఆ మాట ఆమెను చాలా దెబ్బతీసింది. రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంది. కానీ మరుసటి రోజు అద్దం ముందు నిలబడి తన ప్రతిఫలాన్ని చూసి అంది, అవును, ఇప్పుడు రన్నింగ్ రేస్ కాదు, కానీ నేను లైఫ్ రేస్లో ఇంకా అవుట్ కాలేదు. పుస్తకాలు మళ్ళీ ఓపెన్ చేసింది. క్లాసులు మిస్ అయినంత వరకు క్యాచప్ చేసింది. అధ్యాపకులు ఆశ్చర్యపోయారు. శరీరం బలహీనమైన దిమ్మెత్తే ఫోకస్. సంవత్సరాల శ్రమ, ఏడుపు, పడి లేవడం, పక్క వాళ్ళ మాటలను తట్టుకోవడం, ఇవన్నీ ముగిసి ఒకరోజు వచ్చింది. డాక్టర్ చెప్పాడు, ఇవాళ నువ్వు స్టిక్ లేకుండా కొన్ని స్టెప్స్ ట్రై చేద్దాం. అమ్మా, నాన్న, ఫిజియో టీం అందరూ చూస్తున్నారు. జానెట్ లోపల భయపడుతుంది. పడిపోతే అవమానపడుతానా? అప్పుడు ఆమె మైండ్లో ఒక ఫ్లాష్ వచ్చింది. మంటల్లో కేసిన రోజు ఐసీయూలో వేల ట్యూబ్లు, పక్కన ఏడుస్తున్న కూర్చున్న అమ్మ. ఆమె గుండె లోపల ఎవరో గట్టిగా చెప్పారు, ఈ అడుగు వేయకపోతే ఈ ప్రయాణం వృధా. ఆమె స్టిక్కును పక్కన పెట్టింది. బార్ని లైట్గా చేతితో హోల్డ్ చేసుకుంది. ఒక కాలు నుంచి మరో కాలుకి బరువు మార్చింది. 1వ స్టెప్పు, 2వ స్టెప్పు, 3వ స్టెప్పు. తడబడినా పడిపోలేదు. అమ్మ ఆనందంతో ఏడుస్తుంది. ఫిజియోథెరపీ చప్పట్లు కొడుతుంది. డాక్టర్ సంతోషంగా తల అడ్డంగా కదిపాడు. ఆమె చేసిన చిన్న నడక ఆసుపత్రి చిన్న కారిడార్లో ఒక పెద్ద మారథాన్ గెలిచినట్టే. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక విషయాన్ని జానెట్ గమనించింది. ఫిజియోథెరపిస్టులు ఎవరికో మళ్ళీ నడవడానికి, మళ్ళీ చేతులు ఎత్తడానికి బలాన్ని ఇస్తున్నారు. ఒకరోజు ఆమె తన ఫిజియోను అడిగింది, మీరు ఇలాంటి వర్కౌట్లు ఎందుకు చేపిస్తున్నారు? ఆమె స్మైల్ ఇస్తూ అంది, ఎవరైనా మొదటి అడుగు వేయడానికి నా హెల్ప్ కావాలి అంటే నాకు అది వరంగా అనిపిస్తుంది. ఆ మాట విన్న రోజే జానెట్ తన కొత్త కలను డిసైడ్ చేసింది. నేను ఫిజియోథెరపిస్ట్ అవ్వాలి, నాలా పడిపోయిన వాళ్ళను మళ్ళీ లేపాలి. ఇప్పుడు ఆమెకు 2 లక్ష్యాలున్నాయి. 1, ఫుల్గా నడవగలగడం. 2, ఇతరులను కూడా నడిపించటం. డాక్టర్ అవ్వాలనుకున్న చిన్నారి ఇప్పుడు వేరే రూట్ ఎంచుకుంది. కానీ గోల్ ఇంకా అదే, ఇతరులను బతికించటం, లేపటం, నడిపించటం. కాలేజీకి అడ్మిషన్ తీసుకుంది. హాస్పిటల్లో శిక్షణ. చిన్న పిల్లల చేతిని పట్టుకొని వారిని నడిపించడం మొదలుపెట్టింది. ఎవరైనా డౌన్గా ఫీల్ అయితే ఆమె చెబుతుంది, నాకు 52 సర్జరీలు వచ్చారుగాయి, నువ్వు ఒక్క ట్రైలోనే వదిలేస్తావా? లైట్గా చెప్పిన మాటలో మాత్రం చాలా బలం ఉంది. ఏళ్ల తర్వాత జానెట్ ఇప్పుడు హాస్పిటల్లో ఫుల్ టైం ఫిజియోథెరపిస్ట్. ఇంకా కొద్దిగా లింబ్ ఉంది. కొద్దిగా బాగా లేకపోయినా ఆమె ఇదంతా హైడ్ చేయడానికి ప్రయత్నించదు. సరిగ్గా అదే ఆమె స్ట్రెంగ్త్. ఒక చిన్న పాప లెగ్స్ ఫ్రాక్చరీతో ఫిజియో రూమ్లో ఏడుస్తుంది. అక్క, నొప్పిగా ఉంది, నేనిప్పుడు జంప్ చేయలేను. జానెట్ స్మైల్ చేస్తూ కూర్చొని చెబుతుంది,
నేను ఒకప్పుడు బెడ్ మీద పడుకొని ఫస్ట్ స్టెప్ వెయ్యలేక ఏడ్చాను. నేడు నేను నీ చేతిని పట్టుకొని నీ స్టెప్ చూడబోతున్నాను. నీకు ఇది సాధ్యం. ఈ మాట విని ఆ చిన్నారి ముఖంలో కొంచెం విశ్వాసం పెరుగుతుంది. జానెట్ ఇప్పుడు చాలామందికి డాక్టర్లతో పాటు ఇన్స్పిరేషన్ అయ్యింది. మన మీద జరిగేదాన్ని మనం ఎన్నుకోవడం లేదు, కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో మాత్రం మన చేతుల్లోనే ఉంది. 52 సర్జరీల తర్వాత కూడా ఆమె నమ్మకాన్ని కోల్పోలేదు. నడవలేవు అన్న ప్రపంచానికి నడుస్తాను, అది నిన్ను చూసేంత బలంగా నడుస్తాను అని చూపించింది. నీ జీవితంలో కూడా గాయాలు ఉండొచ్చు, నొప్పులు ఉండొచ్చు, ప్రమాదాలు కూడా. కానీ గుర్తుంచుకో, నువ్వు పడిపోవడమే ఫెయిల్యూర్ కాదు. పడిపోయాక లేవాలని నిరాకరించడమే అసలైన ఓటమి. నువ్వు లేవాలి అని నిర్ణయించుకుంటే నడక మొదలవుతుంది. నడక మొదలైతే ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణం మొదలైతే గెలుపు ఒక్కరోజు ఖచ్చితంగా నీదే. మీకు ఇది ఇన్స్పిరేషన్గా అనిపించిందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.